నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. ఇట్లా బుధవారం రోజు హాస్పిటల్ పోయినాను. ఏమి నొప్పి ఉందని డాక్టర్ చూస్తే ఆపరేషన్ చేయాలి అన్నాడు. చేసి నేను తండ్రి నాకు ఆపరేషన్ అందుకు భయము, నేను సాక్ష్యం చెప్తాను, నార్మల్ వస్తాయని అనుకున్నా. ఇంకా స్కానింగ్ తీసి ఎక్స్రే తీస్తే అన్ని బాగా వచ్చినాయి, ఏం లేదులేమో మా తర్వాత తక్కువ అవుతుంది అని చెప్పినాడు డాక్టర్. మందులు రాసిచ్చినాడు. నిన్న మా ఆయన మనమని పట్టణంలో తన ప్రభా తగ్గని ముట్టి స్వస్థపరుస్తాను ప్రభా. నేను ఏ కుటుంబాలది సమస్యలు ఉన్నావో చూస్తున్నాను దేవుడు తన ప్రభా. తన సమస్యలను తన ప్రభావ ముట్టి స్వస్థపరి బాగా దయచేతండి ప్రభా. నేను వచ్చిన వారందరినీ దీవించాలి. తండ్రి ప్రభా, నేను చర్చిలో తండ్రి ప్రభా ఎంతమంది తండ్రి ప్రభా ప్రిపేర్ అవుతున్నారు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా నన్ను తండ్రి ప్రభా పాస్ అయ్యే తండ్రి ప్రభా కరెంట్ బిడ్డ దగ్గరకు వచ్చేసండి సాక్షి చెప్పే బిడ్డగా జీవించే బాగా దయచేతండి ప్రభా. అవును తండ్రి ప్రభా, నేను స్టేజ్లో కూడా తండ్రి ప్రభా ఎంతమంది తండ్రి ప్రభా ప్రిపేర్ అవుతున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా తండ్రి కరెంట్ బిడ్డ దగ్గరకు వచ్చి తండ్రి ప్రభా తండ్రి నన్ను నీ సన్నిధిలో ప్రభా కరెంట్ బిడ్డ దగ్గరకు వచ్చి తండ్రి ప్రభా సాక్షి చెప్పే బిడ్డగా జీవించే బాగా దయచే ప్రభా. అవును తండ్రి ప్రభా, తండ్రి నేను అనారోగ్యానికి తండ్రి ప్రభు క్షమించుకోకుండా తండ్రి ప్రభా నీకు సాక్షిగా నిలబెట్టుకున్న బాగా దయచే తండ్రి ప్రభా. అవునమ్మా తండ్రి, ఎందుకంటే తండ్రి ప్రభా తండ్రి నేను మన దినాలు తండ్రి ప్రభా ఎంతగానో తండ్రి ప్రభా నేను తండ్రి శరీరం తండ్రి ప్రభా సల్లబడి తండ్రి ప్రభా ఐశ్వర్యగా తండ్రి ప్రభా చెట్టైపోయినా అయినా ఈ ఐశ్వర్యాన్ని తండ్రి ప్రభా ఎలా కలిగించావో అలా కలిగించిన దేవుడు తండ్రి ప్రభా. అవునన్నా తండ్రి ప్రభా నీకు సాక్షిగా జీవిత బాగా దయచేసి తండ్రి ప్రభా. నేను వచ్చిన వారందరినీ సరిగ్గా ఆదరించుకున్నాను తండ్రి ప్రభా. నేను ఇంకా ఎలాగిన వారు ఇంకెంతమంది ఉన్నారు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా నేను నీ సన్నిధికి వచ్చి తండ్రి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ప్రభా అవునా తండ్రి కూడా పెట్ట బాగా దయచేసి తండ్రి ప్రభా. అవునా ఈ కరెంట్ పెట్ట దగ్గర పెట్టి తండ్రి ప్రభా తండ్రి నేను అవును తండ్రి ప్రభా నేను మా గూడూరు పట్టణంలో తండ్రి ప్రభా ఎంతో మంది తండ్రి ప్రభా కాళ్ళు చేయి పడిపోయి తండ్రి ప్రభా లేవలేకుండా ఉన్నారని కూడా చెప్పారు తండ్రి ప్రభా. నేను 10 బిడ్డను ముట్టి స్వస్థపరుచు తండ్రి ప్రభా. ఇంత గొప్ప ధన్యతను ఇంత గొప్ప భాగ్యంలో దయచేసిన విధానం బట్టి నేను చేస్తున్నాను. విన్న వాక్యం తండ్రి వ్యక్తం కాకున్నట్లుగా మా జీవితంలో ఫలభరితంగా తండ్రి ఆ వాక్యం ఉంచుకొని వాక్యం విన్నట్టుగానే ఉండగా తండ్రి ఆ వాక్యం సరైన జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. తండ్రి ఈ మైలు ద్వారా తండ్రి ఈ సంవత్సరం ద్వారా తండ్రి ఎంతమంది అయితే తండ్రి వాక్యం విన్నారు ప్రతి ఒక్కరు తండ్రి వాక్యం సరైన జీవించాలని సాధించండి. ఎన్నటికి నేపడి తండ్రి చెడు వాక్యాలకు చెడు ప్రసంగాలకు వెళ్ళడానికి వీళ్ళకున్నట్లుగా శ్రేష్టమైన వాక్యం ఎక్కడుందని వెతికే భాగ్యం దయచేయండి. మీ ఎందుకు భయభక్తుల గల జీవితం దయచేయండి. మీ నామ మహిమార్థమే ప్రతి క్షణం తండ్రి ప్రతి అడుగు మీ నామ మహిమార్థమే ఉండాలి. అటు భాగ్యాన్ని అటు కృపను దయచేయండి. ప్రతి క్షణం తండ్రి మీ వాక్యంతోనే గడపాలి, మీ వాక్యంలోనే జీవించాలి. అటు భాగ్యాన్ని అటు కృపను ప్రతి బిడ్డకి దయచేయండి. అయ్యా ప్రతి యవనస్తుని యవనష్టాలను జ్ఞాపకం ఉంచుకున్నాయా ఎన్నటికీ ఎప్పటి తండ్రి ఈ శరీరీక్షలకు శరీర కోరికలు దాన్ని లొంగిపోవడానికి వీళ్ళకున్నట్లుగా మీ కృపణ తోడించి ప్రతి వారిని తండ్రి మీరు ఎక్కడైనా కాచి కాపాడి వారిని మీరు సరిచేయండి, పరిశుద్ధపరచండి. మీ స్వార్థను అలాగే మీ సేవను బహుబలంగా తండ్రి ఈ తండ్రి వచ్చినటువంటి ఈ యోనసుల ద్వారా కావచ్చు, వాక్యం పెట్టినటువంటి యోనసులందరి ద్వారా కావచ్చు తండ్రి మీరు వాడుకోమని ప్రతి వారిని తండ్రి మీరు ఎక్కడైనా భద్రంగా కాబట్టి శ్రేష్టమైన వాక్యం తండ్రి విన్న ప్రతి ఒక్క తండ్రి మార్పు చెందాలను మార్పు దయచేయండి తండ్రి. ఒక బాబు కొరకు మీరు ఎలాగైతే వెళ్ళున్నారో తండ్రి అంతమంది తండ్రి మీకు విడిచిపెట్టి ఎలాగైతే బాబు కొరకు వెళ్ళున్నారో మేము కూడా తండ్రి అసహ్యంగా ఉన్న వారిని పేదలను బీదలను ప్రతి వారిని తండ్రి గుర్తుపెట్టుకుని తండ్రి వారి ప్రతి వారిని తండ్రి వెతికి మరి వారిని మేము కనుగొని వారిని మేము తండ్రి మార్చుకుంటాము.
తండ్రి మీ నామం తండ్రి మమ్మల్ని తెచ్చే విధానంలో వారిని మీ రాజ్యవ్యాప్తిగా తండ్రి వారిని సిద్ధపరచటకు మీరు మాకు సహాయం చేయండి, మీరు మమ్మల్ని నడిపించండి. ఎన్నిటికి నేపథ్యం తండ్రి భయము ఆందోళన మాలో ఉండడానికి వీలు లేకున్నట్లుగా మీరు మాకు ధైర్యాన్ని తెచ్చండి. మీ వాక్యాన్ని మాలో నివసింపజేయండి. మీరే వెలుగు ఎలా అయితే ఉన్నారో మమ్మల్ని వెలుగుపరచమని. ఆధ్యాత్మిక విషయాలు పంచుకోవాలని ఆశ, ఆసక్తి, తపన, తృష్ణ గల బిడ్డలు మీరు నటింపజేసిన విధానం బట్టి మేము చూపిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలకు ఆత్మ నేత్రం తెరవడి, ఆత్మ ప్రత్యక్షతో మీరు దయచేయండి. వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా స్థిరపరచండి. దేవా విశ్వాసంలో, విధేయతలో, ప్రేమలో, పరిశుద్ధతలో ఎక్కడ మా ప్రభావంతని బిడ్డలు దేంట్లో నా ప్రభావ పడిపోయారో పడిపోయిన జీవితాన్ని తిరిగి కట్టబడి ప్రారంభిస్తున్నాం. దేవా మా జీవితం మేము పోగొట్టుకున్న నా దేవ సంతోషాన్ని, సమాధానం, నెమ్మది దేవా తిరిగి పొందుకోవడానికి మీ కృపా సహాయం ప్రారంభిస్తున్నాం. సమృద్ధి జీవితం మీలో ఉండేది నా ప్రభావంతని మీలో నీ వాక్యమైన వెలుగులో మేము ప్రతిదీ వెతికి దేవ నా ప్రభావం కనుగొని సాక్షి బిడ్డగా ఉండడానికి మీ కృపా సహాయం ప్రారంభిస్తాం. దేవా మీరు మాత్రం దేవా ప్రతి ఒక్కరు నా ప్రభావ రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని, ప్రతి ఒక్కరు నా ప్రభావ మీరు ఆంధ్ర వారసులు కావాలని మీ యొక్క ఆశ, మీ అభిలాష, మీ తృష్ణ. అందుకే నా తల్లి మీరు ప్రాణం పరంగా పెట్టి మా కోసమే శిల్వలో దేవా మీరు కాచే ప్రశస్తమైన రక్తం బట్టి మేము స్థుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ మీకున్న ఆ ఆరాటం అతనే ఆ తపన తృష్ణ అందరికీ లేదు ప్రభా. కొందరు మాత్రమే దేవా మీ యొక్క రాజ్యం గురించి ఆకలి, ఆశ, ఆసక్తి, తపన ఉండగా దేవా ఆ కొందరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నా. దేవా ఎందరు మీ రాజ్య వారసులు కావాలని మా ప్రభావంతనే మీ యొక్క చిత్తంలో ఉండే నా ప్రభా వారందరూ నిరాటంకంగా దేవా మీ సన్నిధికి రావడానికి మీ కృపాసహాయం ప్రార్థిస్తున్నా. మీ వాక్యం వినకుండా అడ్డుపరిచే దుష్ట శక్తులు, దురాత్మల, ప్రేతాత్మల సమూహం నా శక్తి గల నామను గర్తించే పాత్రలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా మారు మనసు పొందే ఒక్కరు మీకు అవసరం తండ్రి. మారు మనసు లేకుండా నా ప్రభా ఎన్ని వాక్యం విని ఎంత ప్రాణం చేసి ఎంత నా ప్రభా వాక్యం చెప్పినా వారి గురించి మీకు అక్కలు లేదు ప్రభా. స్తోత్రం దేవా మారు మనసు పొంది మీలో ఆనందించాలని, మీలో కలిసి జీవించాలని ఇష్టపడే ఆత్మల కోసం మీరు దినమంతా చేతులు చాచి నా ప్రభా మీరు ఆహ్వానిస్తున్నారు, వెతుకుతూ ఉన్నారు తండ్రి. అందులో పోయింది కదా అని నిర్లక్ష్య స్వభావంతో ఉండు. 99 ఉన్నాయి కదా, ఇంకొకటి లేకపోతే ఏంటి అని అనుకోకూడదు. ఏదైతే లేదో లేని దాని కోసం, ఆ లేదు అనే మాటలో ముఖ్యంగా ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు, కానీ పర సంబంధమైన విషయంలో ఏది మనం పోగొట్టుకున్నామో పోగొట్టుకున్న దాన్ని వెతికితే ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. వెతికే జీవితం ఏంది ఈరోజు చెప్పండి, మళ్ళీ చెప్పాలి వెతకడం. అక్కడ మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏముందో చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7. అది కంటద వచనం, కీబోర్డ్. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమంట? అడుగుడి మీకు ఇయ్యబడును. మళ్ళీ చెప్పాలా? అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగుడి మీకు ఇయ్యబడునంటే ఇయ్యను అన్నదా? ఇయ్యను. ఖచ్చితంగా ఏది అడుగుతారో మీరు అవన్నీ పొందుకుంటారు. కానీ మీరు అడగాలి అంట. మళ్ళీ అడిగేటప్పుడు అంట ఇంకొకటి ఉంది. మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. అలాగనే మంచి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలని ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి, హెబ్రీ 13లో ఉంటుంది. అలాగనే మొదటి తెస్సలోనికైలు 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. మొదటి తెస్సలోనికైలు 5:18. ప్రతి విషయం అంటున్నాడు. అంటే నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఇక్కడ మనం ఏమన్నాం? అడగమన్నాడు దేవుడు. అడగమన్నాం కదా అని ఈ లోక సంబంధమైనవని కాదు. ఈ లోక సంబంధమైనవి మనకి ఏం అవసరమో అవి ముందే దేవుడికి తెలుసు. కానీ మనం అడగవలసింది మొదట ఆయన రాజ్యంలో నీతిని వెతకాలన్నాడు. వెతకమన్నాడు కదా, అందుకే వెతకుడి మీకు దొరుకుడు అన్నాడు. ముందు ఫస్ట్ అంటే మిగిలిన ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడనన్నాడు, వెతుకుడి మీకు దొరుకుడు. ముందు అడగాలి మనం, వెతకాలి దేవుని రాజ్యం గురించి. దేవుని రాజ్యంలో ఎప్పుడైతే మనం వెతుకుతామో వాటితో పాటు మిగతా అన్ని యాడ్ అయిపోతాయి. 1+2లో 1+3లో ఉంటాయి కదా, ఇది ఒకటి కొంటే 10 మీకు ఫ్రీ అంటారు. అవి చిన్న ఉంటాయి. కానీ మెయిన్దే అది కొనాలి. మనం ఏమనుకుంటాం, నాకు ఇది వద్దు, మెయిన్ వద్దు, మిగతా ఇవన్నీ ఉన్నాయి మైండ్లో, ఇవి లేవు, ఇవి ఇవ్వండి అంటే అవి కుదరదు. ముందు ఇది కొంటేనే ఆ మిగతావన్నీ కూడా మీకు వస్తాయి. ఆ ఇచ్చే ఫ్రీ వస్తువులలో ఏదో ఒక్కటే మనకు అవసరమైంటది. యాక్చువల్గా ఫ్రీ వస్తువు ఒకవేళ మనకి ఇచ్చేటటువంటి మనం కొనేది కుక్కర్ అయి ఉండొచ్చు అనుకోండి. కుక్కర్ మా ఇంట్లో ఉంది,
కుక్కర్ వచ్చేటటువంటి ఫ్యాన్ ఇంకా ఏమేమి ఉన్నాయి కదా, ఇది కావాలి, ఈ ఫ్యాన్ ఒకటి నేను తీసుకుంటా, నాకు ఇవ్వంటే కుదరదు అంటాడు. దీని కాస్ట్ నేను పే చేస్తుంటే కుదరదు. నువ్వు కొనాల్సింది ఏంటి, నీకు కుక్కర్ ఉన్నా కుక్కర్ కొంటే దాంట్లో పాటు ఇవి వస్తాయి. అలాగనే మనము మన దేవుని యొక్క రాజ్యంలో నీతిని మొదట మనం వెతికితే వాటితో పాటు ఎన్ని ఉన్నాయో అన్ని వస్తాయి. కానీ మనం వెతికే విషయంలో మళ్ళీ ఏం చేయాలంట, మనము విశ్వాసంతో వెతకాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞత పూర్తిగా మన విన్నపం ఏం చేయాలి, ప్రతి విషయంలో ఒక్కటి కాదు, ప్రతి విషయంలో మనం చేస్తున్నామో అదే గోడ్ఫుల్ అంటే. ప్రతి విషయంలో నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత పూర్తిగా మన విన్నపం దేవునికి తెలియజేస్తామో అప్పుడు ఆయన కాలంలో ఖచ్చితంగా మనకు అది ఇస్తాడు. అంటే అడిగిన వెంటనే కొన్ని ఇస్తాడు, కొన్ని లేట్ ప్రాసెస్ అవుతుంది. గింజలన్నీ ఒకే రోజు మొలకెత్తావు, కొన్ని 3 రోజులకు, కొన్ని 4 రోజులకు, ధనియాలు 9 రోజులకు, కొబ్బరికాయలు 3 ఏళ్లకు, ఇలాగా. అంటే వాటి యొక్క దానిని బట్టి, వాటి యొక్క స్థితిని బట్టి అవి ఫలిస్తూ ఉంటాయి. సేమ్ మన జీవితంలో కూడా నువ్వు అడిగిన వెంటనే ఆనంద వేలోనే ఉంటాయి. కొన్ని దానియేలు అడిగాడు, దానియేలు అడిగింది దేవుడికి ఇష్టమైంది, దైవ చిత్తానుసారంగా అవి త్వరగా ఆయనకి తెలియచేయాలి కాబట్టి ఆనందం ఇంకా ప్రార్థన ముగిక ముందే స్టార్ట్ చేశారు ప్రేయర్. ఆ ప్రేయర్ ఇంకా ముగియలేదు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడే దేవుడి యొక్క దూత పంపబడింది. ఇదిగో వెంటనే దానియేలు చాలా నీడ్, ఇది అవసరం, ఇది వెంటనే ఆయనకు కావాలి, ఇది ఇచ్చేసాయి. అది తండ్రి అయిన దేవుడు కూడా మనం అడిగిన వాటిని, అవసరమైన వాటిని వెంటనే ఇస్తాడు. కొన్ని ఇవ్వడు, ఆ కొన్ని లేట్ ప్రాసెస్ అవుతుంది. లేట్ ప్రాసెస్ అయింది కదా అని మనము మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడానికి మనం అడిగింది ఏదైనా దేవుడు ఇస్తాడని, ఆ అడిగేది, ఆ పొందుకున్నది, ఆ వెతికేది ఎలాగో ఉండాలంటే దేవుడికి ఇష్టంగా ఉండాలి, మనకి ఇష్టంగా ఉండాలి. ఇక్కడ దేవుడు కూడా వెతుకుతున్నాడు. దేవుడికి ఏమి ఇష్టం అంట చెప్పండి, ఏమి ఇష్టం? తప్పిపోయిన గొర్రె లేదా తప్పిపోయిన పాపం. పాపి అనుకుందాం, ఒక పాపి విషయమై అందుకంటున్నాడు. చదవండి, ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే వీళ్ళందరూ కూడా యేసు ప్రభు గురించి బాగా సనుకుంటున్నప్పుడు యేసయ్య ఈ 3 ఉపమానాలు చెప్పాడు. 3వ వచనం చదవండి. వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 ఇంటిని అడవిలో విడిచిపెట్టి, అడవిలో అండర్లైన్ చేసుకోండి, అడవిలో నువ్వు 99 ఇంటిని సంఘంలో విడిచేసి రక్షణ లేని కుటుంబాల కోసం వెతకాలి. కేవలం కాపరి, ఇక్కడ నువ్వు గొర్రెలు అంటే కాపరే కదా, అవునా కదా, ఏకీవేస్తాను నాతో పాటు. కాపరి, ఒక కాపరి, ఒక మంచి కాపరి, ప్రాణం ఇచ్చే కాపరి, నిజమైన కాపరి, నిజంగా దేవుని చేత పంపబడిన కాపరి ముఖ్య గుణలక్షణం ఏంటంటే సంఘంలో ఉండే వాళ్ళ కాదు తప్పన ఉండాల్సింది. సంఘానికి వెలుపడ, దేవునికి వెలుపడ, లోకంలో ఉన్న వాళ్ళని, పాపంలో ఉన్న వాళ్ళని, బురదలో ఉన్న వాళ్ళని, మొన్న పదలో ఉన్న వాళ్ళని, గాయపడిన వాళ్ళని, గుడ్డివాడిని, ఆత్మీయ గుడ్డితనం, ఆత్మీయ పక్షవాతం. వాళ్ళ చర్చికి రారు, పక్షవాతం కూడా, జీవించిన పేరు మాత్రం ఉంది కానీ వాళ్ళు ఎవరు మృతులే, చచ్చిన శవాల్లాగా ఉన్నారు. ఆ చచ్చిన శవాలను మనం ఏం చేయాలి, వాక్యం ద్వారా జీవించాలి. ఒకవేళ చచ్చిన శవాలు నేను శవాలాగా ఉండాం, మాకు రావడానికి చేత కాదు అనుకుంటే భుజాన్ని వేసుకొని రావాలి. తేటగా ఎత్తున్నాను, భుజాన్ని ఎత్తుకో. నేను ఎత్తుకున్నాను కదా, నువ్వు కూడా ఎత్తుకోకూడదు. దొరికితే భుజం మీద వేసుకొని వస్తున్నా అంట. చూడండి, నడిపించుకొని రాకుండా కాబట్టి ఏం చేస్తున్నాడ, దొరికితే భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి అంటాడు. ఎప్పుడు మనకు నిజమైన సంతోషం అంటే ఏ గొడవ అయితే లేదా ఏ వ్యక్తి అయితే పాపం నుంచి విడుదల పొందాడు, తాగుడు, డ్రగ్స్, వ్యభిచారము, దొంగతనం, హత్యలు, ఆత్మహత్య, లవ్ అఫైర్స్, మానసిక వేదన, మత్స్యాంతరం, చేతుబడి, క్షుద్ర శక్తులు, దురాత్మల, ప్రేతాత్మల సమూహం, అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఏ విధానంలో వాళ్ళు కృంగిపోయి పడిపోయి దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేయాలి. అందుకనే నిజమైన కాపరి గుణలక్షణాల గురించి ఇక్కడ తెలియజేస్తాను. 99 నాకు అక్కర్లేదు,
వాళ్ళకి అసలు దేవునికి నీటి వస్తున్నారు నామతో వస్తాయి. కానీ నిజంగా ఆక్రందన చేసి నా కోసమై నిజంగా ఎవరైతే వినిపిస్తారో ఆ ఒక్కరి సమరయ స్త్రీ కోసం పోయారు. ఆమె నిజంగా మారాలి, బాగుపడాలని ఆలోచన ఉంది. బట్ లేదు, ఎవరు ఆమెతో సపోర్ట్ చేసి ఆమెను ఆధ్యాత్మికంగా నడిపించే విధానం లేదు. కాకపోతే అక్కడక్కడ ప్రభుని గురించి ఆమె వినింది. ఆమె తప్పన ఆమె కృష్ణ యేసయ్యకి తెలుసు కాబట్టే ఇక్కడ 12 మంది శిష్యులను వదిలిపెట్టి ఒక్కదాని కోసం వెళ్ళారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ 12 మంది అంతవరకు వాళ్ళు వెళ్ళి బోధ చేయలేదు. కానీ మొదటిగా యేసయ్యని ప్రకటించింది ఈమెనే, ఈ సమరయ స్త్రీనే. ఆమె కోసం వెతికాడు, ఆమె కోసం వెళ్ళాడు యేసయ్య అదే పనిగా. నిజమైన కాపరి యొక్క లక్షణం అదే. కానీ ఇలాగా అనేకులు ఆయన పిలుస్తున్నాడు, అనేకులు మారుతున్నాను చూసి సనుకున్నా. వాళ్ళు సనుకుంటే సనుకోని, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది 100 మంది, 1000 మంది, లక్షల మంది కాదు. నిజంగా మార్పు పొంది దేవుని ప్రకటించి ప్రభువుకు శిష్యులైన వారు కావాలి. అందుకని యేసయ్య ఏమన్నా అంటే అనేక ఆత్మలను తీసుకురండి అని చెప్పాల. అనేకులను ఏం చేయాలన్నాడు? శిష్యులుగా. ఏం చేయాలని చెప్పండి? శిష్యులుగా చేయమన్నాడు. బోధగా చేయమని కాదు. బోధకులు అంటే ఇంకా బోధిస్తారు, వెళ్ళిపోతారు. కానీ శిష్యులు అలా కాదు. శిష్యులు గురువు దగ్గర అన్ని A to Z చేస్తారు. అట్లానే శిష్యులైన వీళ్ళు ఎప్పుడు ఆత్మల భారం కలిగి ప్రతి పని పరిచర్య ధనం కలిగి ఉంటారు శిష్యులు. అందుకే ఆయన అంటాడు, నన్ను ఎవరైనా వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని ఏం చేయాలా? నన్ను వెంబడించాలి. ఎప్పుడు మా అమ్మ మా నాన్న అనుకునే వాళ్ళు కాదు. శిష్యులైన వారు రెడీగా ఉండాలి దేవుని పని చేయడానికి, దేవుని పరిచయకు. ఎక్కడ ఆత్మలు మరి సన్నగిలిపోయా వాళ్ళని బలపరచాలి, వాళ్ళని తీసుకురావడానికి. అందుకని ఇక్కడ భుజం మీద వేసుకొని అది చాలా చాలా నిజంగా తండ్రి అనే దేవుడు కూడా ఇశ్రాయేలును గద్ద రెక్కల మీద నేను మోసినట్టు మోసాను కదా. నీ పిల్లలు ఎన్నోసార్లు నేను చేర్చుకున్నా, కానీ మీరే వలపడిపోతుంది అంటాడు. చూడండి 13వ అధ్యాయము 34వ వచనం. లూకా 13:34. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టించు ముందుగానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకున్న ఆలోగే ఎంతో వారిని పిల్లలు ఏం చేశారని చేర్చుకున్న వాళ్ళని నేను ఉంటే కానీ మీరే వెళ్ళకపోతే ఇది రెక్కల మాట దాచుకోవాలని, అంటే అపవాది నుంచి, దుష్టు నుంచి, పాప నుంచి, శాప నుంచి విడిపించాలని వాళ్ళ కోసమే వాక్యము ద్వారా రెక్కల మాట దాచుకోవాలని ఇక్కడ అనుకున్నాం. కానీ అక్కడ మనం చూస్తే ఇశ్రాయేలులో గద్ద రెక్కల మీద ఏ విధంగా పిల్లలను ఎత్తుకొని పోతుందో అలాగా నేను మిమ్మల్ని నా పైన, నా భుజముల పైన మోసుకుని వెళ్ళాను. రాజ్య భారం ఆయన భుజం మీద ఉంది. ప్రతి పాప భారం ఆయన భుజముల పైన, భుజ స్కంధాల మీద ఉంది. నడవలేని గొర్రెలను ఆయన భుజాన ఎత్తుకుని వెళ్తాడు. తినలేని గొర్రెలకు చేయితోనే ముద్దలు చేసి తినిపిస్తాడు. ఎంత ప్రేమ కడతాడు. తన రొమ్మును ఆనించుకుంటాడు. గాయపడిన గొర్రె యొక్క గాయాన్ని మాంటాడు. ముండ పొదలో ఉన్నటువంటి గొర్రెలు ఆ యొక్క లోపల ఉంటాయి. వాటిని తీసుకోవాలంటే చేతులకు ముళ్ళు గుచ్చుకొని రక్తం కారణం కాళ్ళకు ఒకవేళ చెప్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోయినా కూడా చెప్పులు లేవు కదా అని అనుకోడు. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా అవి రక్తం కాకుండా ముళ్ళ పొద లోపలికి చేయి పెట్టి చెయ్యంటే రక్తసిక్తమైన ఆ గొర్రెని బయటకు తీసుకొస్తాడు. మళ్ళా దానికి ఉన్నటువంటి ముళ్ళన్నీ తీసేస్తారు. అయ్యో ఇన్ని ముళ్ళు ఉన్నాయే అనుకోడు. ఇది నా గొర్రె. భయంకరమైన పాప ముళ్ళన్నీ తీసేస్తాడు. తీసేసేటప్పుడు ఆయనకి ఎంత తన యొక్క చేతుకున్న రక్తం చూసుకోవడం లేదు. అలాగే యేసయ్య శిలువలో తన యొక్క రక్తం అంతా మన కోసమే కాచాడు. ఎంత రక్తాన్ని నేను కాలుస్తున్నానే అనుకోవట్లేదు. ఇవి ముళ్ళ పొదల్లో ఉన్నాయి. భయంకరమైన చుట్టూ వేసయ్యి అపవాదికి నేను లయపరచగా నేను వచ్చాను. నా కాళ్ళకు రక్తం అవుతుంది, చేతులకు రక్తం అవుతుంది, గాయం అవుతుంది అని అనుకోవట్లేదు. నాకు ఎంత గాయమైనా పర్వాలేదు, ఒక్క గుర్ర కూడా మరణించకూడదు. క్షేమంగా ఉంటారు. వాటి గాయాన్ని నేనే మానుతాను. ఆ చేతులకున్న గాయాల వైపు చూడలేదు, కానీ ఆ గొర్రెను పైన భుజాన వేసుకొని మోసుకొని వస్తాడు. హృదయాన్ని అత్తుకుంటాడు ఆ గొర్రె. అది ఒంటరిగా గావు కేకలు పెట్టి ఎవరు లేరని అడుగుతుంటే గట్టిగా గుండెలు కత్తుకొని నేనున్నాను అని మన తండ్రి పేరు. అందుకని ఇక్కడ అంటాడు కదా, ఊరికే వెతకడం ఇక్కడ రాయబడింది. ఆయన వెతికేది ఇలా ఉంటుంది ఆయన విధానం. అందుకని ఇక్కడ ఎంత చక్కగా అడవిలో విడిచిపెట్టి అంటే
ఎక్కడున్నా వాటి గురించి కాదు. రక్షణ పొందని వారి కోసమే నీ ఆరాటం, ఆశ, తపన, తృష్ణ, భారం, బాధ్యత వహించాలి ఒక కాపరిగా. అందుకే కాపరి గుణలక్షణాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. మీరు పరిసయ్యులే, మీరు యాజకులే, మీరు కానీ మీకేం లేదు, ఆరాటం లేదు. ఎవరు వస్తే ఏమి, రాకపోతే మాకేమి అనుకున్నారు. మాకు వచ్చే కాంతలు మాకు వస్తాయి కదా అనుకున్నారు. కానీ నిజమైన కాపరి అలా కాదు. ఆ గొర్రె ఏం లేకపోయినా ఆ మృగంలోంచి బయటికి తీసుకున్నారు. ఆ గొర్రె నుంచి నాకేం లాభం వస్తుంది అనేది కాదు. ఆ గొర్రె నేను సృష్టించిన సృష్టికర్తను కాబట్టి నా గొర్రె, నా రక్తం ఆ గొర్రెలో ఉంది. ప్రతి జీవం యేసయ్య యొక్క రక్తమే, ప్రతి ప్రాణం యేసయ్య యొక్క రక్తమే. అందుకే రక్తం ప్రాణం అన్నాడు కాబట్టి మీరు దాన్ని తినకూడదు అని కూడా అన్నారు. ఇంత అర్థంతో సింపుల్ ఇక్కడ ఒక్క పదమే రాశాడు. కానీ అవన్నీ కూడా నా రక్తంతో, నా మాట ద్వారా సృష్టించబడినటువంటివి. ప్రతి మనిషిలో నా రక్తం ఉంది. నా రక్తం కలిగిన మనిషిని నా బిడ్డలుగా మరలా తండ్రితో సమాధానపరచాలనేదే యేసయ్య యొక్క నిజమైన కాబట్టి నిజమైన విశ్వాసం యొక్క మరి గుణలక్షణం. అందుకే పేతురు నా గొర్రెలు కాయ, నా గొర్రెలను మేపన్నాడు. అందుకని ఇక్కడ వెతకడానికి వెళ్తాడు అనే మాట చెప్తారు. దొరికితే అందరూ కలిసి సంతోషిస్తారు. ముఖ్యంగా మారు మనసు పొందే పాప విషయమై పరలోక మంది దూతలు కూడా సంతోషిస్తాయట. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఎంత భారంతో బాధ్యతతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాం. ఆయన పరిశుద్ధుడు. ఇలా వెతకడం అంటే పాపం అనే మురికిలో ఉన్న వాళ్ళని వెతికి మళ్ళీ ఆ పాపాన్ని కలిగి శుద్ధి చేయడమే. వెతకడంటే చీకట్లో ఉన్న గొడవలు, పాపంలో ఉన్న గొడవలు, బురద కొట్టుకున్నటువంటి గొడవలు. పాపం అనే బురద, పాపం అనే మైలో ఉంది. వాటిని తీసివేయడానికే యేసయ్య వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ గొర్రె దొరకడం అంటే మారు మనసు విషయమైనా, అది పాపంలో ఉంది కానీ దానికి మారు మనసు అవసరమైంది. అది చీకట్లో ఉంది కానీ దానికి మారు మనసు అయిపోయింది. వేశ్యగా ఉంది కానీ మారు మనసు ఇష్టపడింది సమరేశ్వరి, అందుకే వెళ్ళాడు. మగ్దలేనే మరియా, వీళ్ళందరూ కూడా దొంగ నరహంతకుడే కానీ మార్పు పొందారు. మారు మనసు అన్న ఆలోచన అతనికి వచ్చింది. వెంటనే నేనే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది. వెంటనే ఆలస్యం లేదు, ఆందవే. అతని విజ్ఞాపనకు వెంటనే జవాబు వచ్చింది. కారణం దేవుని యొక్క అభిలాష అదే. అందుకనే మనం కూడా దైవ చిత్తానుసారంగా చేసే ప్రతి విజ్ఞాపన దేవుడు ఖచ్చితంగా వింటాడు. మన ప్రార్థన కోసం ఆయన వేచున్నాడు. కాబట్టి మనమైతే దేవుని గురించినటువంటి ఆలోచన మనం ఉండాలి. లూకా 8వ అధ్యాయం 24 వచ్చి చదవండి. లూకా 8:24. కనుక ఆయన ఇద్దరు వచ్చి ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపి. అక్కడ ఏం చేశాడు? నశించిపోతున్నాం అంటే వెంటనే లేచాడు. నశించిపోకుండా ఎవరైతే నశించాలి, దేని చేత వాళ్ళు నశించాలనుకున్నా దాన్ని గమనించాడు. ఈ రాత్రి నువ్వు దేని ద్వారా బాధపడుతున్నా ఆ బాధను నివారణ చేస్తాను, ఆ గాయాన్ని మానుతాను. నేను ఉంచిన ఆ పాపం, ఏ పాపం అయితే నేను టార్గెట్ చేసిందో, ఏ పాపం ద్వారా నువ్వు నశించాలి అని అనుకున్నావో, ఏ పాపం అయితే నిన్ను బురదలోకి తోసేసిందో, ఏ పాపం అయితే నేను నిద్ర లేక చేసిందో, ఏ పాపం అయితే నేను మానసిక స్థితికి తీసుకొచ్చిందో, ఆ పాపం నుంచి నేను వేరు చేస్తాను, గర్తిస్తాను. నీకు చేతగా లేకపోతే నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి. కానీ ఏదైనా ఎందుకు అంటే మొదటి యోహాను అక్కడ 3 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. దేవుని పిల్లలు ఎలాగ ఉంటారన్నది అక్కడ రాయబడింది. మనం చూస్తే మొదటి యోహానులో తేజగా అక్కడ దేవుని మూలంగా పుట్టిన వాడు అనే మాట ఉంటుంది. చూడండి, చదవండి. దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చేయడు, చేయజాడు. తర్వాత 3 విషయాలు అక్కడ మనం ఈ రాత్రి కన్సిడర్ చేసి ఆ ప్రకారం మనం చేస్తే మన జీవితాల్లో ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి అంత ఉంటాయి. 18వ వచనం చదవండి. దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడును పాపం చేయడని ఎరుగుడు. మొదటి యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలంగా అంటే ఆయన వెతుకుతున్నాడు, పిలుస్తున్నాడు, వెతుకుతున్నాడు. వాక్యము ద్వారా, వాక్యం అనే వెలుగులో, ఈ వాక్యమే వెలుగు. ఆయన వెతకడం అంటే వాక్యమే. ఈ వాక్యమైన వెలుగులో ఒక పాపని వెతుకుతున్నాడు. ఆ పాపి దేవుని మూలంగా పుట్టినప్పుడు పాప క్షమాపణ పొందిన అంటే మారు మనసు పొందడం అంటే దేవుని మూలంగా జన్మించుట అని అర్థం. గతంలో ఉన్న వాటిని వదిలేసి దేవుని బిడ్డగా ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళు. అందుకని ఆత్మ సంబంధమైన జననము, ఆత్మ సంబంధమైన జననం ఎప్పుడైతే కలిగిందో ఒక మనిషికి, అప్పుడు
దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడు, వాడు ఎవరైనా కూడా ఎవడునో పాపము చేయడని ఎరుగుదుము. ఒకటి. రెండవది, దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను బద్ధం చేసుకును. అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానం లెక్కలు మీకు అనేక వారు నా రెక్కల చాటున దాచుకొని నేను చూశాను. ఆ రెక్కల చాటు అంటే ప్రార్థనా వాక్యం. అందుకే ఈ ఆపద తొలగిపో వరకు నీ రెక్కల నీళ్ళు నన్ను దాచుదేవా అంటూ కీర్తనకారుడు 57వ కీర్తనలో 1-2 వచనాల్లో రాయబడింది. ఆ రెక్కల నీడన వాక్యము ప్రార్థన. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నీ వాక్యము నీ ప్రార్థన నాకు తోడుగా ఉండుగాక. నాకు భయం సంభవించు దినంలో నీకు ప్రార్థన చేశాను, నీ ప్రార్థన నాకు తోడుగా ఉంది. రాత్రి వేళ నేను ఒంటరిగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నాకు తోడుగా ఉంది అంటాడు. ప్రార్థననే తోడు. దేవుని వాక్యమే అన్నదమ్ముడు అక్క చెల్లెలు. దేవుని వాక్యంతో ఆయన మరి ఆ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నాడు. అందుకని ఇక్కడ భద్రం చేసుకోను అంటే ఆయన యొక్క సన్నిధిలో మారు మనసు పొందే. ఏంది భద్రం చేసుకోవాలని ఇంకొక మాట అంటే దేవుని యొక్క భుజములలో దాచబడి ఉంటాడు. భుజాన్ని వేసుకుంటాడు. తన పాప విషయాన్ని పశ్చాత్తాపడినాడు అంటే వెంటనే ఏసియా తన రొమ్మును ఆనించుకుంటాడు, భద్రం చేసుకుంటాడు. ఎంత తేలిగా రాయబడింది. ఒకటి పాపం చేయడు, రెండవది భద్రం చేసుకుంటాడు, వాక్యం ద్వారా బలపడి స్థిరపడి క్షేమంగా ఉంటాడు. తర్వాత మూడవది ఏంటంట, దుష్టుడు వాడిని ముట్టాడు. మూడవది ఏంటి, దుష్టుడు వాడిని ముట్టాడు. దుష్టుడు ముట్టకుండా ఉండేది ఎవరిని అంటే వాక్యం అనే వెలుగులో ఉండేవాడు, వాక్యం అనే అగ్నిలో ఉండేవాడు. వాక్యం అనే అగ్నిలో మనం ఉన్నప్పుడు ఒకవేళ దుష్టుడు వస్తే వాడు వస్తాడంతే. అగ్నిలో లోనికి రావడానికి వాడికి ఏ విధానంలో లేదు. కానీ మనం అగ్నిలో ఉన్నాం, మనం కాలిపోం. పొద మండుచుంది కానీ పొద కాలిపోయిందా? కాలిపోవాలా. అగ్నిలో ఉండేటటువంటి ఆ మనం చూసినట్లయితే షద్రక్ మేషక్ అబేద్నెగోలు కాలిపోయారా? కాలిపోలేదు. కానీ వాళ్ళను వేసినటువంటి వాళ్ళను అగ్నిలో వేస్తే వాళ్ళు కాలిపోయారు. ఎంత బాగుంది చూడండి. వాక్యమైన అగ్నిలో మనం ఉంటే దుష్టుడు మనల్ని ఏం టచ్ చేయడు. అందుకని దుష్టుడు వారి ముట్టడు. తేలిగా చెప్పేస్తున్నా, మనం దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని ఎందుకు ఉన్నదనియు ఎరుగుదు. మనం సత్యవంతుడైన వారిని ఎరుగవద్దని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. ఆయన వచ్చి మన పాపం నుంచి శాపం నుంచి విడిపించి మనల్ని వెతికి తన గొర్రెగా తన బిడ్డగా చేసుకొని మనకు వివేకాన్ని ఇచ్చి, ఇదిగో ఈ వివేకంతో మీరు వాక్యంలో ప్రార్థనలో ఎదగండి, మీరు దృష్టిని ముట్టాలి, మీరు పాపం చేయజాలరు కూడా. ఎందుకు? ఆత్మలో జన్మించారు కదా. ఆత్మ సంబంధాలకు ఆత్మ సంబంధమైన లక్షణాలే ఉంటాయి. ఇంకా మన శరీర ఆశల గురించినటువంటి కోరికలు ఉండవు. తేలిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. తర్వాత అంటున్నాడు కదా, వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతులు ఎరుగున్నాం. ఆయనే నిజమైన దేవుడు నిత్యంగా ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉంది. విగ్రహము అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు చదువు ప్రేమించినా, ఉద్యోగం ప్రేమించినా, భార్యను, భర్తను, పిల్లలను, ధనమును ఏది ప్రేమించినా అది నీకు నిత్యంగా ఏమైపోతుందో దానికి దాస్తాడు. కానీ దేవుని ఎక్కువగా ప్రేమించడానికి జాగ్రత్త. అందుకే జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో మనం జాగ్రత్త పడి మళ్ళా తప్పిపోకుండా ఆయన వెతికాడు, మనం తన బిడ్డగా చేసుకున్నాడు, తన బొమ్మను ఆనందించుకున్నాడు, మన సేద తీస్తున్నాడు, మనతో పాటు ఆయన ఆనందిస్తున్నాడు. మనం మళ్ళా పడిపోకుండా జాగ్రత్త పడడం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.